దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా ఈరోజు కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను శ్రద్ధగా మనందరం కూడా విని మనస్సున దాచుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అందుగాను కీర్తనల గ్రంథము 127వ కీర్తన, కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3 నుంచి 5 వచనాలు చూద్దాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అన్న మాట ఉంది. తెలుగు అనువాదంలో ఏమో కుమారులు అన్న ఒక పదం మనకు కనిపిస్తుంటే, ఇంగ్లీష్ తర్జుమాలో మాత్రము చిల్డ్రన్ అన్న ఒక పదం అక్కడ మనకు కనిపిస్తుంది, అంటే బిడ్డలు. ఈ మాటను మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే గనక, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు కుమార్తెలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించును. కుమారులు అన్న చోట మనము కుమారులను కుమార్తెలను గురించి ఆ మాట చెప్పబడినదిగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు మనము ఏ కోణములో ఈ మాటల్ని ధ్యానించబోతున్నామై అంటే గనక, ఈరోజు మన ధ్యానాంశము, ఈరోజు ఈ వాక్యాంశము, ఈ వర్తమానానికి టైటిల్ బలవంతుని చేతిలోని బాణములు. ఈరోజు మన టైటిల్ ఏంటి? బలవంతుని చేతిలోని బాణములు. ఈ వర్తమానము ద్వారముగా వాక్యము 2 అంచుల వాడగలిగిన ఖడ్గం కాబట్టి, ఈరోజు యవన కాలం ముందు పుట్టిన కుమారులు కుమార్తెలు బలవంతుని చేతిలోని బాణములు అన్న ఈ మాట ఈ రోజు తన 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న మనస్సుని ఉద్దేశించి గాని, లేదా దేవుడు ప్రేమించి కరుణకు శివాలకు ఇచ్చిన ఋషిని ఉద్దేశించి గాని, ఇక్కడ ఈ మాటలు వింటున్న మీ అందరి బిడ్డలను ఉద్దేశించి కూడా ఈ మాటలు ప్రస్తావించబడుతున్నాయి అన్న ఒక సంగతి మనం అర్థం చేసుకుంటే గనక, 2వ కోణం ఏంటంటే గనక, ఆ మాటలు బిడ్డల్ని ఉద్దేశించి మాత్రమే చెప్పబడిన సంగతులు కాదు, కానీ మనందరము కూడా పెద్దవారిగా కూర్చొని మాటలు వింటున్న, వాక్యం వింటున్న మనందరిని ఉద్దేశించి కూడా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు అన్న ఒక స్పృహ కలిగి మనందరం కూడా ఉండాలి. బలవంతుని చేతిలోని బాణములు. మొదట మనము బలవంతుని చేతిలో అన్న ఒక సంగతిని గురించి ధ్యానించే ప్రయత్నాన్ని మనం చేద్దాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకయ్యా అంటే గనక, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాల్సింది ఎవరు? తల్లిదండ్రులేనా? మ్రొక్కగా లేదా మానుగా ఉన్నప్పుడు వాణ్ణి ఉంచాల్సింది ఎవరు? తల్లిదండ్రులేనా? అలాగే బలవంతుని చేతిలో కూడా వాణ్ణి పెట్టాల్సింది, బలవంతుని చేతికి కూడా బిడ్డలను అప్పగించాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా తల్లిదండ్రులదే. ఎందుకంటే గనక వారు బలవంతుని చేతిలో బాణములు, వారు ఆయుధాలు వంటి వారు. మీరు బలవంతుడైన దేవుడి చేతుల్లో మీ బిడ్డల్ని పెట్టకపోతే అపవాది వాడి కబంధ హస్తాల్లోకి మీ బిడ్డలను తీసుకుంటాడు. బాణం ఎవరి చేతుల్లో ఉంది, ఆయుధం ఎవరి చేతుల్లో ఉన్నది అన్న దాన్ని బట్టే అది ఉపయోగించబడే తీరంతా మారిపోతుంది. బలవంతుని చేతిలో, ఒక సరైన వీలుగాని చేతిలో బాణం ఉంటే శత్రువు గుండెల్లోకి ఆ బాణం చొచ్చుకొని పోతుంది.
అదే మీరు బలవంతులైన దేవుని చేతుల్లో మీ బిడ్డలను పెట్టకపోతే గనక అపవాది వాడి కబంధ హస్తాల్లోనికి మీ బిడ్డలను తీసుకుంటాడు. తీసుకొని వాళ్ళనే ఆయుధాలుగా వాడుకొని మీ గుండెల్ని చీరేస్తాడు, మీ గుండెలకే గాయాలు చేస్తాడు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తూ ఉంటారు, అయ్యా నా కొడుకు నా కూతురు నా మాట వింటలేదు, ఇలా నా గుండెల మీద తంతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు. దానికి కారణం ఏంది అంటే గనక చిన్నప్పుడు వారిని తల్లిదండ్రులు ఏం చేయలేదంట, బలవంతుడైన వారి దేవుని చేతికి అప్పగించలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? అలాగే బలవంతుడైన వాడి చేతిలో మన జీవితాలు కూడా మనందరము అప్పగించుకోవలసిన వారిగా ఉన్నామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మొదటిదిగా బలవంతుడైన నీ దేవుడి చేతికి నీ బిడ్డను అప్పగిస్తే, బలవంతుడైన నీ దేవుడి చేతికి నీ జీవితాలను అప్పగించుకుంటే నీకు జరిగేది ఏందయ్యా అంటే గనక మొదటి విషయము మహిమగా మనందరము మార్చబడతాము. మొదటి సంగతి ఏంటంట, మహిమగా మనము మార్చబడతాము. దేవాది దేవుడు ఆయన మహత్తు కలిగిన మాట చేత ఈ సృష్టి అంతటినీ చేశాడు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. నా మాట మీకు అర్థమవుతుందా? సూర్య చంద్రులు కలగాలంటే అవి కలిగాయి. ఈ భూమి మీద జంతువులు గాని, పక్షులు గాని, జలచరములు గాని, ఏవైనా గాని దేవుడు మాట పలికితే కలిగాయి. కానీ మనల్ని మాత్రం తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన స్వహస్తాలతో ఆయన సృజించుకున్నాడు. ఆయన మహిమగల మహారాజు. ఆ మహిమగల మహారాజు మట్టిని తన చేతిలోనికి తీసుకున్నాడంట. తన చేతిలోనికి మట్టి తీసుకోగానే, ఇప్పుడు ఉదాహరణకి ఒక సంగతి అనుకుందాం. నేను నీళ్లు తాగుతా ఉన్నప్పుడు ఆ బాటిల్ నీళ్ళు ఒలికిపోయి నా చేయి అంతా తడిసిపోయింది. ఇదే తడి చేత్తో నేను మైక్ని పట్టుకుంటే ఏమవుద్ది? నీళ్లు మైక్కి అంటుతాయి. నా చేతికి నూనె ఉంది అనుకోండి, మైక్కి నూనె అంటిద్ది. దేవుడు మహిమ కలిగిన వాడు కదా. ఆ మహిమ కలిగిన దేవుడు మట్టిని పట్టుకోగానే ఆ మట్టికి ఏమైందంట? మహిమ అంటుకుందంట. అందుకే మనుషులమైన మనందరికీ ఈ మహిమ, అది జంతువులకు కానీ, పక్షులకు కానీ, జలచరములకు కానీ, సృష్టిలో ఉన్న వేరే ఏ ఇతర సృష్టముకు కానీ లేదు. కానీ మనుషులమైన మనకు మాత్రమే ఎందుకు ఈ మహిమ అంటే, దేవుడు తన పోలికందు తన స్వరూపమందు తన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నందుకు. అయితే భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు, పోగొట్టుకున్నారు. ఆదాము అవ్వలు మొదలు పెడితే ప్రతివాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడంట. అయితే ఆ మహిమను మళ్ళీ మనము తిరిగి పొందుకోవాలంటే నా జీవితాన్ని తిరిగి మనం దేవుని చేతుల్లో పెట్టాలి. ఆ మాట మీకు అర్థమవుతుందా? బలవంతుని చేతిలో బాణములు అన్న వర్తమానములో మొదట మనం ధ్యానిస్తున్న సంగతి, బలవంతుని చేతిలో నీ బిడల జీవితాన్ని నువ్వు ఎందుకు పెట్టాలి? బలవంతుని చేతిలో నీ జీవితాన్ని నువ్వు ఎందుకు పెట్టాలంటే గనక, పోగొట్టుకున్న మహిమను మళ్ళీ నువ్వు తిరిగి పొందుకోవాలన్నా గానీ, ఆ నిత్య మహిమలో నీకు నీ బిడలకు చోటు ఉండాలన్నా గానీ నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని, నీ బిడల జీవితాన్ని బలవంతుని చేతిలో పెట్టాలి. మొదటిదిగా మనము మన బిడ్డలను బలవంతుని చేతికి అప్పగిస్తే, మనము మన జీవితాలను బలవంతుని చేతిలో పెట్టుకుంటే ఏమొద్దంటే మహిమగా మనందరము మార్చబడతాము. రెండవదిగా ఒక సంగతి చూద్దాం. రెండవదిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. అందుకు ప్రభువు ఎవరంటే ఇతడు నేను ఏర్పరచుకొనిన, ఫుట్ నోట్ లో రాయబడిన మాట, పాత్ర అయి ఉన్నాడు. మొదటి సంగతి, బలవంతుని చేతిలో నీ జీవితం ఉంటే, బలవంతుని చేతిలో నీ బిడ్డలు నువ్వు పెడితే మహిమగా మార్చబడతారు. మహిమకు, నిత్య మహిమకు అర్హులు అవుతారు. రెండో సంగతి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటయ్యా అంటే గనక, ప్రవక్త అయిన ఇర్మియాను దేవాది దేవుడు ఒకరోజు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి చూడమన్నాడంట. అదే రీతిగా ప్రవక్త కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ జరుగుతున్న సందర్భం ఏందయ్యా అంటే, ఆ కుమ్మరివాడు సారె మీద మట్టిని పెట్టి నీళ్లు పోసి తనకి ఇష్టం వచ్చినట్టుగా, తను అనుకున్నట్టుగా ఒక అందమైన పాత్రగా దాన్ని మార్చాడంట. మార్చి చక్కగా దారంతో దాన్ని లాగి తీసే క్రమంలో అది విడిపోయిందంట, అది పగిలిపోయిందంట.
ఆ కుమ్మరి ఏం చేశాడంటే గనక మళ్ళీ అదే మట్టిని తీసుకొని మళ్ళీ అదే సారి మీద ఉంచి ఇంకొంచెం నీళ్లు పోసి ఇంకాస్త మట్టిని కలిపి తాను అనుకున్న వేరొక రూపంలోనికి మళ్ళీ ఆ పాత్రను మలిచాడంట. ఇశ్రాయేలు ప్రజలారా, కుమ్మరి చేతుల్లో ఆ జిగటమన్ను ఉన్నట్టుగానే మీరు నా చేతుల్లో లేరా అని దేవుడు మాట్లాడాడు. మనము ఆయన చేతుల్లోనికి వెళితే, నీ బిడ్డల జీవితాన్ని నువ్వు ఆయన చేతుల్లో పెడితే ఏమైందంటే గనక నువ్వు విలువైన పాత్రగా, నీ బిడ్డలు విలువైన పాత్రలుగా మలచబడతారు. దేవుడి చేతికి మీ బిడ్డల జీవితాన్ని మీరు అప్పగించకపోతే, చిన్న వయసులోనే మీ బిడ్డల్ని మీరు దేవుడి చేతికి అప్పగించకపోతే గనక వారు పనికిరాని వారుగా, వారు ఎవరికి ప్రయోజనకరము కాని వారిగా ఉంటారు. మీ జీవితాలు కూడా అంతే. ఎప్పుడైతే మీరు దేవుడి చేతికి మీ జీవితాలు అప్పగించుకుంటారో ఏమైందంట, విలువ కలిగిన పాత్రలుగా మీరు మలచబడతారు. మీ బిడ్డలు కూడా విలువైన యోగ్యమైన పాత్రలుగా ఆయన చేతిలో మలచబడతారు. మహిమగా మార్చబడతాము, విలువైన పాత్రలుగా మలచబడతాము. మూడవ సంగతిని మనం చూస్తే గనక అయ్యా, 1000 మంది ఉన్నారు, 5,000 మంది పురుషులు, అంతకు మించిన స్త్రీలు, అంతకు మించిన పిల్లలు, ఇన్ని 1000 మందికి ఈ 5 రొట్టెలు, ఈ 2 చిన్న చేపలు ఏమాత్రం, ఇది చాలా తక్కువ, ఇది అసలు సరిపోదు అని శిష్యులు మాట్లాడుతున్నారంట. అయితే ఆయన మాట్లాడిన మాట ఏంది అంటే గనక, వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాడంట. ఎప్పుడైతే వాటిని తీసుకొచ్చారో, ఎప్పుడైతే ఆయన వాటిని తన చేతిలోనికి తీసుకున్నాడో, వాటిని విరిచి వాటిని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించి అందరికీ పంచిపెట్టమని చెప్పగా 1000 మంది తిన్న తర్వాత కూడా ఇంకా 12 గంపలు మిగిలాయంట. మాట మీకు అర్థమవుతుందా? మొదటిది మహిమగా మార్చబడతామైతే గనక, రెండవది విలువైన పాత్రలుగా మలచబడతామైతే గనక, మూడవ సంగతి ఆశీర్వదించబడతాము, అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాము. ఎందుకని? బలవంతుని చేతిలో నీ బిడ్డల్ని పెట్టాలి, బలవంతుడైన దేవుడి చేతిలో నీ జీవితాన్ని పెట్టాలంటే గనక నువ్వు ఆశీర్వదించబడాలన్నా గాని, అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడాలన్నా గాని నువ్వు ఆయన చేతుల్లోకి వస్తేనే, ఆయన చేతుల్లోనికి రానంత వరకు ఇది ఎంత మాత్రము సరిపోదు, ఇది ఎవరికి ప్రయోజనకరము కాదు అన్న స్థితిలోనే మనం మిగిలిపోతాం. కానీ ఆయన చేతిలోనికి నీ బిడ్డల జీవితం వెళితే, ఆయన చేతిలో నీ జీవితం నువ్వు పెడితే ఆశీర్వదించబడతావు, మహిమగా మార్చబడతావు, విలువైన పాత్రగా మలచబడతావు, ఆశీర్వదించబడతావు. 4వ సంగతి మనం చూస్తే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో, 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయనన్న మాట ఉంది. 4వదిగా మనకు కనిపిస్తున్న ఒక సంగతి ఏంటంటే స్వస్థపరచబడతాము. 4వ సంగతి ఏంటి? ఎందుకని చిన్న వయసులోనే నీ బిడ్డలు నీ దేవుడి చేతికి నువ్వు అప్పగించాలి? ఎందుకని నీ జీవితం నువ్వు నీ దేవుడి చేతికి అప్పగించాలంటే స్వస్థపరచబడ్డానికి. అది కేవలము భౌతిక సంబంధమైన రోగముల నుంచి మాత్రమే కాదు, కానీ నీ పాప రోగము నుంచి నువ్వు విడుదల పొందాలంటే గనక అది ఏ వైద్యుని వల్ల కాదు, అది ఏ ఇంజక్షన్ వల్ల కాదు, అది ఏ వ్యాక్సిన్ వల్ల కాదు, అది నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ, ఎలాంటి వైద్యం తీసుకున్నా కానీ పాప రోగము నుంచి విడుదల దొరకదంట. తాపకరమైన సర్పాలు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కాటేస్తుంటే వాళ్ళు ఇత్తడి సర్పం వైపు చూసి రక్షింపబడ్డారంట. ఆ పాప రోగం నుంచి ఎవరెవరినైతే ఆ పాము కాటేసిందో, ఎవరెవరిలో ఒంట్లోకి అయితే ఆ పాము విషం వెళ్ళిందో వారందరూ చనిపోతున్నారంట. కానీ ఎవరైతే ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూశారో, తేరు చూశారో, వాళ్ళందరూ మాత్రం బ్రతికారంట. పాప రోగం నుంచి నీ బిడ్డలు విడిపించబడాలన్నా గాని, పాప రోగం నుంచి నువ్వు విడుదల పొందాలన్నా గాని, స్వస్థపరచబడాలన్నా గాని మన జీవితాలు ఎవరి చేతుల్లో పెట్టాలి? మనం బలవంతుడైన దేవుని చేతిలో, మన యేసే చేతిలో మనం పెట్టాలి. నువ్వు ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడితే, 5వదిగా 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపించే ఒక మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అన్న ఒక మాట మనకు కనిపిస్తుంది. 5వదిగా అక్కడ మనకి కనిపించే మాట, బలవంతుడైన నీ దేవుడి చేతిలో నీ బిడ్డల జీవితాన్ని నువ్వు పెడితే, నీ దేవుడి చేతికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటే హెచ్చింపబడతావు. ఏమవుద్ది? హెచ్చింపబడతావు. క్రమక్రమముగా, అంచెలంచెలుగా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మహాభివృద్ధిని
ఒక దావీదులాగా, ఒక యోసేపులాగా నువ్వు నీ జీవితంలో చూడాలంటే గనక అది ఎక్కడుంటే సాధ్యం అంటే గనక అది నీ జీవితం నీ దేవుడి చేతుల్లో ఉంటేనే. మీ అందరికి కూడా ఈరోజు కూడికను ఏర్పాటు చేసుకున్న సహోదరికి కూడా తన కుమార్తె ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మనస్విని హెచ్చింపబడాలన్న ఆశ ఉంటుంది, మహాభివృద్ధిని పొందాలన్న ఆలోచన ఉంటుంది. కానీ అది కేవలం దేవుడి చేతుల్లో తన జీవితాన్ని పెడితే మాత్రమే, దేవుడి చేతుల్లో మీ జీవితాన్ని మీరు అప్పగించుకుంటే మాత్రమే సాధ్యము. మనము మహిమగా మార్చబడతాం, మనము విలువైన పాత్రలుగా మలచబడతాం, మనం ఆశీర్వదించబడతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం, మనము స్వస్థపరచబడతాము. అంతేకాదు 5వదిగా మనము హెచ్చింపబడతాము. 6వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూస్తే గనక, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 6వదిగా బలవంతుడైన నీ దేవుని చేతిలో నీ బిడ్డలను నువ్వు పెట్టగలిగితే, బలవంతుడైన నీ దేవుని చేతిలో నీ జీవితం నువ్వు పెట్టగలిగితే నువ్వు భద్రముగా కాపాడబడతావు. 6వదిగా ఏం సంగతి అంట? భద్రముగా నువ్వు కాపాడబడతావు. ఎవడను ఆయన చేతిలో నుంచి నిన్ను అపహరింపలేడు. అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగాలని చూస్తున్నాడు. వాడికి నీ బిడ్డలు కూడా కావాలి, వాడికి నువ్వు కూడా కావాలి. వాడి నోటికి నీ బిడ్డలు చిక్కకుండా ఉండాలంటే, వాడి నోటికి నువ్వు చిక్కకుండా ఉండాలంటే కనుక నువ్వు ఆయన చేతుల్లో పడాలి, నువ్వు ఆయన చేతుల్లో ఉండాలి. బలవంతుని చేతిలోని బాణములు, బలవంతుని చేతిలో నీ బిడ్డల జీవితం ఉంటే, బలవంతుని చేతిలో నువ్వు నీ జీవితాన్ని పెట్టుకుంటే మహిమగా మార్చబడతావు, విలువైన పాత్రగా మలచబడతావు, ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరముగా మారతావు, స్వస్థపరచబడతావు, హెచ్చింపబడతావు. అంత మాత్రమే కాదు, భద్రముగా ఆయన చేత కాపాడబడతావు. ఆ మాట మీకు అర్థమైనయా? ఈ ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకోవాలంటే గనక మీ జీవితం ఎక్కడ ఉండాలి? దేవుని చేతుల్లో ఉండాలి. మీ బిడ్డల జీవితం ఎక్కడ ఉండాలి? బలవంతుడైన దేవుడి చేతుల్లో ఉండాలి. అలా కాదని మీరు వదిలేస్తే మీ బిడ్డలు బాణముల వంటి వారు, మీ బిడ్డలు ఆయుధముల వంటి వారు అన్న ఈ మాట అబద్ధం కాదు. కానీ బలవంతుడైన ఆయన చేతుల్లో మీ బిడ్డలు లేకపోయినా అపవాది చేతుల్లో బహుశా వారు వెళ్ళిపోతే, అపవాది చేతికి వారు చిక్కితే వాడు ఏం చేస్తాడంటే, పిచ్చోడి చేతిలో రాయిని చూసారా, ఎటుబడితే విసురుతాడు. వాడికి నచ్చినట్టుగా, వాడికి తోచినట్టుగా, వాడు అనుకున్నట్టుగా, వాడికి కావాల్సినట్టుగా. కొన్ని పర్యాయాలు అపవాది మీ బిడ్డలను ఉపయోగించుకొని మీ గుండెలకు గాయాలు చేసే ప్రయత్నాన్ని, మీ గుండెల్ని చీరేసే ప్రయత్నాన్ని చేస్తాడు. అందుకు గాను ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని శ్రద్ధగా వినాలి. మీ కుమారులు ఎలాంటి వారు, మీ కుమార్తెలు ఎలాంటి వారు? బాణముల వంటి వారు. వారు ఎక్కడుండాలి? బలవంతుడైన దేవుని చేతిలో వారు ఉండాలి. వారిని మీ దేవుని చేతిలో పెట్టవలసిన బాధ్యత మీదే. తల్లులుగా, తండ్రులుగా మీ బిడ్డల్ని చిన్ననాటి నుంచే నడవవలసిన త్రోవలు నడిపించగలిగితే, వంచవలసిన రీతిలో వారిని వంచి పెంచగలిగితే వారు ఎలా ఉంటారు? బలవంతుని చేతిలో బాణాలుగా ఉంటారు. బలవంతుడైన దేవుని చేతిలో వారు ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు వారు అనుభవిస్తారో ఇంతవరకు మనం చూసాము. అయితే ఎందుకని దేవుడు బాణములుగా వారిని అభివర్ణించాడు? ఎందుకని దేవుడు బాణాలుగా యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులను, కుమార్తెలను పిలిచాడు? అసలు బాణాల్లో నుంచి మనం నేర్చుకోదగిన ఆధ్యాత్మిక పాఠం ఏందని సమయాన్ని బట్టి కొన్ని మాటలు చూసి ఈరోజు వర్తమానం ముగించుకో ప్రయత్నాన్ని మనం చేద్దాం. బలవంతుని చేతిలో బాణములు, బలవంతుని చేతిలో మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు ఉండాలని చూసాము. బాణాలు మనకు నేర్పించే ఆధ్యాత్మిక పాఠం ఏందయ్యా అంటే గనక దాన్ని కూడా మనం చూద్దాం. ఈ బాణాలు ఎక్కడుంటాయంట? విలుకాని చేతిలో అంబుల పొద్దులో ఉంటాయి. వాటిని ఆ విలుకాడు ఎప్పుడు పొద్దునుగా ఉంచే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఇళ్లలో చాకులు ఉన్నాయా లేదా? మీ ఇళ్లలో కత్తిరలు ఉన్నాయా లేవా? వాటికి మీరేం చేస్తారు? సాన పట్టిస్తూ ఉంటారు, పొదును పట్టిస్తూ ఉంటారు. ఎందుకని? అవి చక్కగా పనిచేయాలని. అలాగే వీరుగాడు కూడా తన అంబుల పొదులో ఉన్న బాణాలను ఏం చేస్తాడంటే కనుక పొదును పెడతాడు. అది కరెక్ట్ గా నేరుగా వెళ్ళి తగిలిన చోట లోతుగా దిగిపోవాలని.
ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే గనక, నీ బిడ్డల్ని యవన కాలం ముందు పుట్టిన నీ కుమారులను కుమార్తెలను దేవుడు బాణాలుగా అభివర్ణిస్తున్నాడు కదా. నీ దేవుడు నీ బిడ్డల విషయమై ఏం ఆశపడుతున్నాడు అంటే గనక, వారు కూడా పొదును కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఏం ఆశపడుతున్నాడు? నా మాట అర్థమవుతుందా మీకు? ఆయన ఏం ఆశపడుతున్నాడు? మీ బిడ్డలు, మీ కుమారులు కుమార్తెలు పొదును కలిగిన వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆ పొదును ఎలా వచ్చిందంటే గనక సామెతల గ్రంథము 27వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 27వ అధ్యాయము 17వ వచనంలో, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇనుము చేత ఇనుము పదునవుతుందంట. అలాగే ఒకడు తన చెలికానికి వివేకాన్ని ఏం చేస్తాడంట? పుట్టిస్తాడు. నీ బిడలు ఎలాగునా పదును చేయబడతారంటే సహవాసం అని చెప్పండి ఒకసారి. ఇంకాస్త పెద్దగా ఆ గదిలో ఉన్నవారు, సహవాసము. మొదటి విషయము, బలవంతుని చేతిలో బాణములు అనే వర్తమానము ద్వారముగా నీ బిడ్డల జీవితములు, మీ జీవితములు బలవంతుడైన దేవుని చేతిలో ఉంటేనే మహిమగా మార్చబడతారు, ఆ విలువైన పాత్రలుగా మలచబడతారు, ఆశీర్వదించబడతారు, స్వస్థపరచబడతారు, హెచ్చింపబడతారు, భద్రముగా కాపాడబడతారు అని మనం చూసాము. తర్వాత బాణాలు అన్న ఈ మాటను పట్టుకొని మనం ధ్యానిస్తున్న ఒక సంగతి ఏంటంటే గనక, ఎందుకు దేవుడు యవన కాలం ముందు పుట్టిన బిడ్డలను, కుమారులను కుమార్తెలను బాణములుగా అభివర్ణించారంటే గనక, అవి పదునైనవిగా ఉంటాయి. మీ పిల్లలు కూడా, మీ బిడ్డలు కూడా, మీ కుమారులు కుమార్తెలు కూడా పదును కలిగిన వారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ పొదును మీ బిడ్డలకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక సహవాసము నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? సహవాసము నుంచి. సరైన సహవాసం బహుశా మీ బిడ్డలకి అందకపోతే గనక వారి జీవితాల్లో ఎంతో నష్టపోతారు. ఉదాహరణకి, సరైన సహవాసము వారికి లేనందుకుగానే యూదా రాజు అయిన యెహోషాపాతు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. రాజైన ఆహాబుతో అతడు వియ్యమందుడంట. రాజైన ఆహాబుతో అతడు స్నేహం చేశాడంట. దేవుని ప్రజలంటే పడనివాడు, దేవుని ప్రవక్తలను చంపాలని చూస్తున్న యెజెబెలుకు కాపు కాసిన వాడు, కొమ్ము కాసిన వాడు యెజెబెలు భర్త ఆహాబు. అతనితో వియ్యమందాడు, అతనితో పాటుగా సహవాసం చేస్తున్నాడు. ఒకరోజు ఆహాబు పిలిచి అడిగాడంట, చిన్న గొడవ ఒకటి ఉంది, చిన్న ఒక సెటిల్మెంట్ మనం చేయాలి, ఏం చేద్దామంటే రామోత్కిలాది మీద మనం వెళ్దాం, నాతో పాటు నువ్వు వస్తావంటే నేను నీ వాడనని చెప్పాడంట. మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నేను నీ వాడినే వస్తానని చెప్పాడంట. అయితే సిరియన్ రాజు చెప్పిన మాట ఏంటంటే గనక, మన టార్గెట్ ఇంకెవరో కాదు కానీ మన టార్గెట్ ఇశ్రాయేలు రాజు మాత్రమే, అతను ఒక్కనే మీరు టార్గెట్ చేయండి, మిగిలిన వాళ్ళందరూ వదిలేసేయండి అని చెప్తే, ఈ ఆహాబు ఏం చేశాడంటే గనక ఈ యెహోషాపాతుతో నేను ఈ రోజు సాదాసీదా బట్టలు వేసుకొని వస్తానని చెప్పాడు. ఈ యెహోషాపాతు ఏమో రాజు బట్టలు వేసుకొని వచ్చాడు యుద్ధానికి. సిరియన్ ఆ సంగతి గమనించకుండా ఇతడే మనకు కావాల్సిన రాజేమనుకొని ఇతని తర్వాత మొదలు పెట్టారు. తరుముతున్నారు, చంపాలని చూస్తున్నారు. అప్పుడు తప్పు తెలుసుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే యెహోషాపాతును తప్పించాడు. ఎందుకు కష్టం? సరైన సహవాసం లేకపోవడం వల్లే. దావీదు కుమారుడైన అమ్నోను చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? సరైన సహవాసం లేకపోవడాన్ని బట్టే. బహు కపటం కలిగిన వాడైన యెహోనాదాబు అనే ఒక స్నేహితుడు అతనికి ఉన్నాడంట. చెల్లిని పాడు చేయరా, చెల్లిని చెరపరా అని ఒక తప్పైన ఆలోచన ఇస్తే దాన్ని విని ఆ సహవాస దోషాన్ని బట్టి తన చెల్లి అయిన తామారును పాడు చేశాడు. తామారు అన్న అయిన అబ్షాలోము చేతిలో అమ్నోను చచ్చిపోయాడు. ఎందుకు ప్రాణం ఎందుకు వచ్చింది? సహవాసం సరిగ్గా లేకపోవడాన్ని బట్టే. సొలొమోను కుమారుడైన రెహబాము కూడా సహవాసాన్ని బట్టే నష్టపోయాడు. ఇదే సహవాసాన్ని బట్టి దీవించబడిన వాళ్ళు కూడా ఉన్నారు. మనము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా పోల్చి మాట్లాడుతూ ఉంటాం. ఎవరు? ఎలియాజరు అబ్రహాము సహవాసంలో ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇలా మనం చూస్తూ వెళితే గనక మనకి ఇంకా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. తిమోతి పౌలు గారి సహవాసంలో ఉండి అలాంటి ఒక దైవజనుడిగా మారాడు. ఈ రోజు ఈ రాత్రి నీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే గనక, బాణములుగా యవ్వన కాలం ముందు పుట్టిన నీ బిడ్డల గురించి దేవుడు అభివర్ణించడానికి వెనకాలన్న అర్థం ఏంటంటే, వారు పొదును కలిగిన వారిగా ఉండాలి. వారికి ఆ పొదును సహవాసములోనే దొరుకుతుంది, వస్తుంది. ఆ సహవాసం ఎక్కడ తెలుసా? దేవుని మందిరములో. అది చిన్న బిడ్డలు మీరు ఏం చేయాలి? చిన్ననాటి నుంచి దేవుని మందిరానికి పంపించడం అలవాటు చేసుకోవాలి.
అది సండే స్కూల్ అయినా, అది యవనస్తుల కూడికైనా, అది పెద్దవాళ్ళ ప్రార్థన మీతో పాటుగా వారిని వెంట పెట్టుకొని తీసుకురావాలి. ఎందుకంటే కనుక సహవాసములో మాత్రమే వారు ఏం చేయబడతారంట? పొదును చేయబడతారు. లేదంటే మొద్దుబారిపోయి ఉంటారు. వారు సహవాసంలో ఉండాలి. వారిని ఆ సహవాసానికి నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా తల్లి తండ్రులదే. రెండవ సంగతి, రెండవ విషయం, మొదటిదేమో బాణం అంటే పొదునైనది అని చూసాం. రెండవది, బాణాన్ని ఒకడు ప్రయోగించాలంటే, బాణాన్ని విల్లుకాడు వెయ్యాలి, వదలాలంటే ఏం చేస్తాడు? విల్లు ఇలా ఉంది, బాణం ఇలా ఉంది. బాణం వేయాలంటే ఏం చేయాలి? దీని వెనక్కి, అది ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్ళిద్ది. ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్ళిద్ది. కొన్ని సందర్భాల్లో మీరు మీ బిడ్డల్ని వెనక్కి లాగాలి. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే మీరు మీ బిడ్డల్ని వెనక్కి లాగాలి. పాపం చేస్తానని చెప్తున్నప్పుడు, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా పరిగెత్తని చెప్తున్నప్పుడు, నాన్న ఏం పర్లేదు, అమ్మ ఏం పర్లేదు, ఇది అందరూ చేసేదే, మా స్కూల్లో అందరూ చేస్తున్నారు, మా కాలేజీలో అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తానని కొన్ని సందర్భాల్లో అనవసరమైన కొన్ని విషయాల్లో వాళ్ళు తలదూరుస్తున్నప్పుడు నువ్వేం చేయాలని? వెనక్కి లాగపోతే జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఒక మాట చూద్దాం, సమయాన్ని బట్టి నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వాడి నుంచి తీసివేయును. స్వాభావికంగానే వాడిలో ఏముండిద్దంట? మూఢత్వం ఉండిద్దంట. అది వాడిలో నుంచి పోవాలంటే శిక్షా దండము వలనే అది వాళ్ళ నుంచి తొలగిపోద్ది. నువ్వు నీ కుమారుని శిక్షించకపోతే, చిన్న వయసు నుంచే నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి సరైన శిక్షా విధిలో నువ్వు పెంచకపోతే మూఢత్వం వాళ్ళ నుంచి ఏం చేయదు? బయటికి పోదు. పెద్ద కొద్దీ ఆ మూఢత్వం వాడు నీ విషయంలోనే కనబరుస్తుంటాడు. అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14 వచనాల్లో ఇంకో మాట ఉంది. 23వ అధ్యాయము 13-14 వచనాల్లో, నీ బాలురను శిక్షించుట మాను కొనకుము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడేమవుడు? చావకుండును. బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. బెత్తముతో నువ్వు వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండా ఉంటాడంట. కొడితేగా చచ్చేది ఎవడైనా? ఇక్కడ ఏంది? కొడితే చావకుండా ఉంటాడన్న మాట రాయబడి ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? నీ కుమారుణ్ణి, నువ్వు కుమార్తెని నువ్వు సరైన శిక్షా విధిలో పెంచకపోతే, అవసరమైనప్పుడు వారిని వెనక్కి లాగపోతే జీవితంలో వారు ముందుకు వెళ్ళలేరు. ఒక తప్పు వారు చేస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి వాక్యానికి విరుద్ధంగా వారు పనిచేస్తున్నప్పుడు ఏం తప్పు లేదు, నువ్వు వాళ్ళని కొట్టచ్చు. ఆ మాట మీకు అర్థమవుతుందా? నువ్వు వారిని వెనక్కి లాగొచ్చు. నువ్వు వాళ్ళని కొడితే అక్కడ రాయబడి ఏం మాట ఉందంట? వాడు సావకుండా ఉంటాడంట. గారాబాలు చేసి చిన్నపిల్లల్ని చెడగొట్టి, వాడు అంతేలే, వాడిని కొడితే వాడు బాధపడతాడు, వాడు ఏడిస్తే నేను తట్టుకోలేను అనుకోని నువ్వు వాడిని అలాగే వదిలేస్తే, నువ్వు ఆమెను అలాగే వదిలేస్తే పెద్దయ్య కొద్దీ అది ఇంకా పెరిగిపోయి వారు చస్తారన్న మాటకు అర్థం తెలుసా? వారు పాతాళానికి పోతారు, వారు నరకానికి పోతారు. మీ బిడ్డల్ని బాణాలతో దేవుడు యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులను కుమార్తెలను బాణములుగా ఆయన పోల్చి చెప్పడానికి గల కారణం ఏంటంటే గనక, బాణం ఎంత వెనకలాగితే అంత ముందుకెళ్ళిద్ది. నీ బిడ్డలను నువ్వు ఎన్ని విషయాల్లో అదుపు చేయగలిగితే, నీ బిడ్డలు నువ్వు ఎన్ని విషయాల్లో వెనక్కి లాగి ఉంచగలిగితే వారు ముందుకు అంత దూరంగా వారు వెళ్ళగలుగుతారు అన్నమాట ఇక్కడ మనకి లేఖనాల్లో కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఉదాహరణలు మనం ఎన్నో చూడొచ్చు. యోసేపు తను తాను వెనక్కి లాక్కున్నాడు, పాపం చేద్దారా అని పోతిఫరు భార్య పిలిస్తే. దానియేలు, అయ్యా నేను రాజుగారి తినే ఆహారాన్ని తిన్నా, నేను అపవిత్రపరుచుకున్నాను, తను తాను వెనక్కి లాక్కున్నాడు. ఇది బిడ్డను ఉద్దేశించి మాత్రమే చెప్పండి మాట కాదు. నువ్వు కూడా జీవితంలో ముందుకెళ్ళాలంటే, నువ్వు కూడా జీవితంలో పైకి ఎదగాలంటే నువ్వు కొన్ని సందర్భాల్లో వెనకడిగేయాలి, కొన్ని సందర్భాలు నిన్ను వెనక్కి అణుచుకోవాలి. పాపం చేయకున్నట్లుగా, దేవునికి ఇష్టం లేని దారిలో నడవకున్నట్లుగా. బలవంతుని చేతిలోని బాణములు, బలవంతుడైన దేవుడి చేతిలో మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు ఉండాలి. వారిని దేవుడు బాణములుగా అభివర్ణించడానికి గల కారణం ఏంటంటే వారు పొదును కలిగి ఉండాలి. ఆ పొదును వారికి సహవాసంలో మాత్రమే వస్తుంది. రెండవదిగా, బాణం ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది. నీ బిడ్డలను సరైన శిక్షా విధులను పెంచితే వారు జీవితంలో ఇంకా ముందుకు వెళతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.